హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఏబీజే కన్స్ట్రక్షన్ లాగ్స్. ఈ వీడియోలో మీకు ఓ చక్కటి వెస్ట్ ఫేసింగ్లో ఉన్న ఇండిపెండెంట్ డబుల్ బెడ్రూమ్ హౌస్ని అయితే ఈ వీడియోలో చూపించబోతున్నాను. బయట ఫ్రంట్ ఎలివేషన్ అంతా మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ఇది 3.5 సెంటుల్లో వస్తుంది ఫ్రెండ్స్. గజాల్లో చూసుకుంటే కనుక 168 గజాల వరకు వస్తుందన్నమాట. 168 స్క్వేర్ యార్డ్స్లో ఉంటుంది. 3.5 సెంటుకి ఒక 4 గజాలు అయితే తగ్గుతుంది. లొకేషన్ వచ్చేసి చీరాల మండలం లక్ష్మీ శ్రీనివాస కాలనీకి దగ్గరలో హౌస్ లొకేషన్ అయితే ఉంటుందన్నమాట. హౌస్ ప్రైస్ వచ్చేసి 53 లక్షలు చెప్పడం జరుగుతుంది. నెగోషియబుల్ కూడా ఉంది ఫ్రెండ్స్. హౌస్ ప్రైస్ 53 ల్యాక్స్ చెప్తున్నారు. నెగోషియబుల్ అయితే ఉందని చెప్పడం జరిగింది. మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఈ హౌస్. పడమర ముఖంగా ఈ హౌస్ అనేది ఉంటుంది. మీకు మెయిన్ ఎంట్రన్స్ డోర్ ఏదైతే ఉందో ఇది మొత్తం టేక్తో చేయించిందనమాట. ఇక్కడ నేను చూపిస్తున్నది చాలా అందంగా ఈ మెయిన్ డోర్ అయితే డిజైన్ చేయించడం జరిగింది. పైన జిప్సమ్ షీట్స్తో సీలింగ్ అయితే ఫినిష్ చేయించడం జరిగింది ఈ పార్కింగ్ ఏరియాలో కూడాను. అట్లనే ఒకసారి మనం లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ అనేవి చూద్దాము. ఇక్కడ మీకు నేను చూపిస్తున్నది లివింగ్ హాల్ వచ్చేసి 12x20 కొలతలతో ఉంటుందన్నమాట. మొత్తం మార్బుల్ ఫినిషింగ్ ఇచ్చారు. పైన సీలింగ్ కూడా చూపిస్తున్నది చూడండి. ఇది మొత్తం జిప్సమ్ షీట్స్తో చాలా అందంగా ఈ హాల్లో సీలింగ్ అయితే చేయించడం జరిగింది. మీకు క్లోజ్లో సీలింగ్ అంతా చూపిస్తున్నాను. చాలా అందంగా ఈ లివింగ్ హాల్ అయితే డిజైన్ చేయించడం జరిగింది. అట్లనే ఇందులో వచ్చేసి మొత్తం 2 బెడ్రూమ్లు ఇవ్వడం జరిగింది. మీకు ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ ఏదైతే ఉందో ఈ మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నాను. ఈ మాస్టర్ బెడ్రూమ్ కొలతలు వచ్చేసి మనకి 14x12 కొలతలతో ఉంటుందన్నమాట. విత్ కబోర్డ్స్తో వస్తుంది. 14x12 సైజులో ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది ఉంటుంది. పైన ఇందులో కూడా చాలా అందంగా జిప్సమ్ షీట్స్తో సీలింగ్ అయితే ఫినిష్ చేయించడం జరిగింది. ఈ మాస్టర్ బెడ్రూమ్లో సీలింగ్ చాలా అందంగా చేయించారు ఫ్రెండ్స్. ఇక్కడ నేను చూపిస్తున్నది అన్ని సౌకర్యాలకు ఈ హౌస్ లొకేషన్ అయితే చాలా అందుబాటులో ఉంటుంది. ఇక్కడ నేను చూపిస్తున్న స్పేస్ వచ్చేసి బీరువా పెట్టుకోవడానికి మనకి స్పేస్ అయితే రావడం జరిగింది. ఇక్కడ నేను చూపిస్తున్న స్పేస్ ఇందులో ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. మీకు ఇచ్చిన రెస్ట్ రూమ్ ఏదైతే ఉందో ఈ రెస్ట్ రూమ్ చూపిస్తాను ఫస్ట్. ఇప్పుడు మీకు ఇది మాస్టర్ బెడ్రూమ్లోని అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. మంచి డిజైనర్డ్ వాల్ టైల్స్ అయితే ఈ రెస్ట్ రూమ్ అంతా యూజ్ చేయడం జరిగింది. ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ సపోర్ట్ అనేది తెలపగలరు ఫ్రెండ్స్. ఇలాంటి మరికొన్ని వీడియోలు చేయడానికి మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం. ఇక్కడ నుంచి మనం సెకండ్ బెడ్రూమ్ ఏదైతే ఉందో చిల్డ్రన్ బెడ్రూమ్ అది చూద్దాం. అట్లనే ఈ హౌస్ నచ్చిన వారు మరియు ఇంట్రెస్ట్ ఉన్నవారు ఇక్కడ స్క్రీన్పై నేను ఏదైతే నెంబర్ డిస్ప్లే చేస్తున్నానో ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వగలరు. వాట్సాప్లో కానీ డైరెక్ట్గా కానీ ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వగలరు. ఇక్కడ మీకు చూపిస్తుంది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. ఇది కూడా చాలా స్పేషియస్గా అయితే రావడం జరిగింది. 12x12 కొలతలతో ఉంటుంది చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది. పైన ఇందులో కూడా సీలింగ్ అనేది చాలా అందంగా చేయించారు. ఇందులో కూడా ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ రెస్ట్ రూమ్ చూపిస్తాను మీకు. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్లోని అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. ఇక్కడ నేను చూపిస్తున్నది మంచి డిజైన్డ్ వాల్ టైల్స్. కింద వచ్చేసి మ్యాటీ ఫినిష్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇందులో యూజ్ చేసిన టైల్స్ అనేవి రెస్ట్ రూమ్లో పాచేవి పట్టకుండా మంచి టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. అట్లనే ఇది మొత్తం లివింగ్ హాలు. ఇది వచ్చేసి మనకి ఉత్తరం వైపు వస్తుంది అనమాట. డోర్ నేను చూపిస్తున్నది ఇది ఒక 3 అడుగులు గల్లీ ఉంటుంది చూపిస్తున్నది. ఇది డైనింగ్ అను కిచెన్ కలిపి ఉంటుంది. ఇది డైనింగ్ ఏరియా అండ్ కిచెన్ ఏరియా మొత్తం కలిపి ఇచ్చారు. 20x8 కొలతలతో ఉంటుందన్నమాట. ఇది పూజ గది. ఇక్కడ నేను చూపిస్తున్నది 8x20 కొలతలతో డైనింగ్ కిచెన్ కలిపి ఉంటుంది. కిచెన్ ఏరియా చాలా అందంగా డిజైన్ చేయించడం జరిగింది. బ్లాక్ కలర్ మార్బుల్ యూజ్ చేశారు. ఇక్కడ నేను చూపించింది బల్ల. కబోర్డ్స్ అవి కూడా చాలా అందంగా చేయించారు ఫ్రెండ్స్ ఈ కిచెన్ ఏరియాలో. ఇందులో ఇచ్చిన స్టీల్ బాస్కెట్స్ ఏవైతే ఉన్నాయో మీకు రోజులు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నేను చూపిస్తున్న స్పేస్లో ఒక 2 గ్యాస్ సిలిండర్స్ ఈజీగా పెట్టుకోవడానికి అవకాశం ఉంది. ఇది డైనింగ్ ఏరియా. మనకి ఇది ఈస్ట్ వైపు వస్తుందన్నమాట. ఈ డోరు తూర్పు వైపు వాకిలి. ఇది బయటకు వస్తే ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ పాయింట్ ఒకటి ఇచ్చారు. అట్లానే కామన్ బాత్రూమ్ ఒకటి ఇవ్వడం జరిగింది. మోటార్ అది ఇది మొత్తం సెట్ చేశారు. ఇది కామన్ బాత్రూమ్ ఇన్సైడ్ వ్యూ. ఇది బ్యాక్ సైడ్ వస్తుందన్నమాట ఇంటికి. ఇక్కడ మోటార్ ఫిట్ చేయించారు.
బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ వ్యూ ఒకసారి చూపిస్తున్నాను చూడండి మీకు. ఒకసారి మనం మేడపైకి వెళ్ళి చుట్టుపక్కల లొకేషన్ అది కూడా చూద్దాము. వెంటిలేషన్ అది ఈ హౌస్కి చాలా బాగా అయితే వస్తుంది. వెంటిలేషన్కి ఎటువంటి ఇబ్బంది లేదు. సౌత్ వైపు వస్తాయి అన్నమాట ఈ స్టెప్స్ నేను చూపిస్తున్నవి. హౌస్కు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేయడం జరుగుతుంది. మీరు డిస్క్రిప్షన్లో వచ్చేసి మెజర్మెంట్స్ కానీ అన్ని డీటెయిల్స్ మీరు డిస్క్రిప్షన్లో చూడగలరు. ఇది చుట్టుపక్కల లొకేషన్ నేను చూపిస్తున్నదంతా. మంచి అందుబాటు ప్రైస్లో అయితే ఈ హౌస్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. వెంటనే కాంటాక్ట్ అవ్వగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్.